Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం iPhone 14 ప్రోడక్ట్ రెడ్ కలర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి మనకి దీంట్లో వస్తున్న కొత్త ఫీచర్స్ ఏంటి, ఇండియాలో దీని యొక్క ప్రైస్ ఎంత అనేది ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. iPhone 14 రెడ్ కలర్ పర్చేస్ చేసాం. ప్రోడక్ట్ రెడ్ చూడొచ్చు. మనకి బాక్స్కి ఫ్రంట్ సైడ్ అయితే ఫోన్ యొక్క ఇమేజ్ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఐఫోన్ అని ఉంటుంది. బాటమ్ అండ్ టాప్ చూసుకుంటే యాపిల్ లోగో. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫోన్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్. సో మనకి ఆథెంటిక్ 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. రెడీ, 1 2 3 తడా. సో చూస్తున్నారు కదా, ఈ రెడ్ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట బికాస్ ఆఫ్ ద గ్లాస్ ఫినిష్. ఫోన్ గురించి తర్వాత చూద్దాం. సో బాక్స్లో వచ్చేసి మనకి ఒక USB-C to లైట్నింగ్ కేబుల్ వస్తుంది. అండ్ అలానే డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పేసి ఒక ప్యాకేజ్. దీంట్లో వచ్చేసి ప్రోడక్ట్ రెడ్ యొక్క ఇన్ఫర్మేషన్, ఈ సిమ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్, అండ్ అలానే ఫోన్ మాన్యువల్ అలాంగ్ విత్ 1 యాపిల్ స్టిక్కర్. అంతే, బాక్స్లో అయితే ఇంకేం రాలేదు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. సో మనకి రెడ్ కలర్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. ఒక సైడ్లో చూస్తే పింకిష్ రెడ్లో ఉంది, ఇంకొక సైడ్ నుంచి చూస్తే ఆరెంజిష్ రెడ్లో ఉంది అనమాట. రెడ్ కలర్ అయితే చాలా వెరైటీగా అనిపిస్తుంది. సో మనకి ఇది నాన్ ప్రో డివైస్ కాబట్టి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. అవి కూడా డయాగ్నల్గా ఉంటాయి. కెమెరాస్ గురించి ఇన్డెప్త్గా తర్వాత చూద్దాం. పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రింగ్ ఆల్ అలర్ట్ స్లైడర్ ఉంటుంది, వాల్యూమ్ రాకర్స్. రైట్ సైడ్ వచ్చేసి లాక్ ఆర్ అన్లాక్ బటన్, అండ్ బాటంలో వచ్చేసి లైట్నింగ్ పోర్ట్. సో నేను ఈ ఫోన్ని యూఎస్లో పర్చేస్ చేశాను కాబట్టి మనకి ఫిజికల్ సిమ్ స్లాట్ అయితే లేదు. ఇండియాలో పర్చేస్ చేస్తే మనకి ఫిజికల్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. సో మనకి ఆథెంటిక్ యాపిల్ ప్యాకేజ్ వస్తుంది. డిస్ప్లే అంతా మనకి ఇలా ఒక పేపర్ ప్రొటెక్షన్ ఉంటుంది. లెట్ మీ టేక్ ఇట్ అవుట్. ఫోన్కి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్తో వస్తుంది. సో ఇదైతే 4 times ఎక్స్ట్రా డ్యూరబుల్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్ గ్లాసే ఫినిష్, ఊరికే ఫింగర్ ప్రింట్స్ అయితే పడుతూ ఉన్నాయి. అండ్ ఈ సైడ్ బెజల్స్ వచ్చేసి మనకి అల్యూమినియంతో డిజైన్ చేశారు. మనకి సైడ్ బెజల్స్ అయితే కనుక మ్యాట్ ఫినిష్తో వస్తుంది. లెట్స్ టర్న్ ఆన్ ద డివైస్. సో సెటప్ ప్రాసెస్ అయితే నార్మల్. నేను ఇప్పుడు సెటప్ ప్రాసెస్ చూపించట్లేదు. లెట్ మీ సెట్ ఇట్ అప్. iPhone 13తో కంపేర్ చేసుకుంటే 14 యొక్క డైమెన్షన్స్లో అయితే డిఫరెన్స్ ఏమీ ఉండదు. బట్ వెయిట్ మాత్రం మనకి iPhone 14 2 grams తక్కువ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 172 grams. డిజైన్ పరంగా చూసుకున్నా సరే మనకి iPhone 13కి iPhone 14కి ఎటువంటి డిఫరెన్స్ ఉండదన్నమాట. పక్కన పెట్టి చూస్తే రెండు చాలా ఐడెంటికల్గా ఉంటాయి. మనకి ఈ డివైస్లో కూడా IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మనం 6 meters వరకు 30 minutes దాకా సర్వైవ్ అవ్వగలదు. సో మీరు కనుక యూఎస్లో ఈ సిమ్ డివైస్ పర్చేస్ చేస్తే మనం ఈ డివైస్ని ఇండియాలో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మీరు యూస్ చేసే కెరియర్ని బట్టి మనకి ఇండియాలో ఈ సిమ్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ సిమ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అని ఇన్ డీటెయిల్గా నేనైతే iPhone 14 Pro Max అన్బాక్సింగ్లో మెన్షన్ చేశాను. ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మనకి ఆల్ iPhone 14 సిరీస్లో వస్తున్న కొత్త ఫీచర్ వచ్చేసి శాటిలైట్ కమ్యూనికేషన్. సో ఇది ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే మీరు కనుక హైకింగ్ కానీ లేకపోతే ట్రెక్కింగ్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ సిగ్నల్ కానీ వైఫై కమ్యూనికేషన్స్ కానీ లేనప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి మీరు మెసేజెస్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ సెండ్ చేయాలి అన్న సిచ్యువేషన్స్లో మనకి కమ్యూనికేషన్ వయా శాటిలైట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎమర్జెన్సీ SOS యాప్లో శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి fall 2022 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఫీచర్ వచ్చేసి ఓన్లీ US అండ్ కెనడా డివైజెస్కి మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ ఇంకొక కొత్త ఫీచర్ వచ్చేసి క్రాష్ డిటెక్షన్. సో మీరు కనుక కార్లో వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి మీకు ఇమీడియట్ బ్రేక్స్ అప్లై చేసినా, కార్లో ఇమీడియట్ జర్క్స్ వచ్చినా, లేదు అంటే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినా మనకి క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయి మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తుంది. సో మిమ్మల్ని అడుగుతుంది అనమాట, ఆర్ యూ సేఫ్ అని. మీరు సేఫ్ అని రెస్పాండ్ అయితే ఏమి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి మెసేజెస్ వెళ్ళవు. మీరు కనుక ఐఎమ్ నాట్ సేఫ్ అని కానీ మీరేం ఆ మెసేజెస్కి రెస్పాండ్ అవ్వకపోయినా ఇమీడియట్గా మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి మెసేజెస్ సెండ్ చేసేస్తుంది.
డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది 6.1 ఇంచెస్ డిస్ప్లే, సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే అనమాట. మనకి ఈ డివైస్లో అయితే HDR10 సపోర్ట్ అండ్ అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. బ్రైట్నెస్ విషయానికి వచ్చేసరికి మినిమం అయితే కనుక 800 నిట్స్ ఉంటుంది, పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే కనుక 1200 నిట్స్. సో ఇది నాన్ ప్రో వేరియంట్ కాబట్టి మనకి దీంట్లో ఇంకా 60 హెడ్స్ రిఫ్రెష్ రేట్ దగ్గరే యూజ్ చేస్తున్నాము. మనకి దీంట్లో 90 హెడ్స్ కానీ 120 హెడ్స్ కానీ రిఫ్రెష్ రేట్కి అప్గ్రేడ్ చేయలేదు. రెజల్యూషన్ చూసుకుంటే 1170x2532 పిక్సెల్సే వస్తుంది. మనకి iPhone 13 డిస్ప్లేకి iPhone 14 డిస్ప్లేకి ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే iPhone 14 సిరీస్ అయినప్పటికీ దీంట్లో మనకి పిల్ షేప్ డైనమిక్ ఐలాండ్ అయితే రాదు. మనకి iPhone 13లో 20% స్మాల్ నాచ్ ఉంటుంది కదా, ఆ సేమ్ నాచ్తో అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి iPhone 14లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అయితే లేదు. సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇక్కడైతే నేను ఒక ఆడియో అండ్ వీడియో బిట్ ప్లే చేసి చూపిస్తున్నాను. డిస్ప్లే క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు డిఫరెంట్ యాంగిల్స్ అండ్ డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్ లో చూపిస్తాను. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఇస్ మై ఫస్ట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ USA. మా ఇంటి నుంచి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కి వెళ్ళడానికి 45 మినిట్స్ పడుతుంది. మనం ఇప్పుడే శాన్ ఫ్రాన్సిస్కో ఎంటర్ అయ్యామండి. ఈ మనమున్న ఏరియాని పసిఫిక్ డిస్ట్రిక్ట్ అంటారు. చిప్సెట్ విషయానికి వచ్చేసరికి ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళు అయితే ప్రీవియస్ ఇయర్ చిప్సెట్నే మనకి iPhone 14లో యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే దీంట్లో మనకి A15 బయానిక్ చిప్సెట్నే యూజ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా మనకి దీంట్లో A16 ఇవ్వలేదు అనేది యాపిల్ వాళ్ళకే తెలియాలి. సో A15 బయానిక్ చిప్సెట్ వచ్చేసి 4 నానోమీటర్ సైజ్ ఉంటుంది. దీంట్లో అయితే మనకి 6 కోర్స్ CPU ఉంటుంది. దీంట్లో 4 వచ్చేసి ఎఫిషియన్సీ కోర్స్ అనమాట, రిమైనింగ్ 2 అయితే కనుక పెర్ఫార్మెన్స్ కోర్స్. అండ్ GPU కూడా మనకి 5 కోర్స్ GPU. దీంట్లో ఇంకా 16 కోర్ న్యూరల్ ఇంజిన్ని కూడా యూజ్ చేస్తున్నారు. A15 బయానిక్ చిప్సెట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది స్పెషల్గా చెప్పవసరం లేదు. లాస్ట్ ఇయర్ అంతా మనకి iPhone 13 Pro అండ్ Pro Maxలో వచ్చేసి A15 బయానిక్ చిప్సెట్నే ఇచ్చారు కాబట్టి దాని పెర్ఫార్మెన్స్ అయితే కనుక పీక్స్లో ఉంటుంది. స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వచ్చేసరికి ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఒక నాన్ ప్రో వేరియంట్లో 6GB ఆఫ్ ర్యామ్ని ఇస్తున్నారు. అదే iPhone 13లో చూసుకుంటే కనుక జస్ట్ 4GB ఆఫ్ ర్యామే. స్టోరేజ్ వచ్చేసి బేస్ వేరియంట్ అయితే కనుక 128GB దగ్గర స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం అప్ టు 512GB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మనం స్టోరేజ్ ఆప్షన్ అప్గ్రేడ్ చేసుకునే కొద్దీ మన ఫోన్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, మనకి iPhone 14లో అయితే టోటల్ 3 కెమెరాస్ ఉంటాయి. 2 ఆన్ ద బ్యాక్ సైడ్, ఒకటి వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మెయిన్ కెమెరా కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ రెండు 12 మెగాపిక్సెల్ లెన్స్ని యూజ్ చేస్తున్నారు. మనకి iPhone 14 సిరీస్లో అయితే కెమెరా పరంగా ఎటువంటి అప్గ్రేడ్ లేదనమాట, రెండిట్లోనూ 12 మెగాపిక్సెల్ లెన్సే. మెయిన్ కెమెరా అపాచర్ వచ్చేసి 1.5 ఉంటే ఫోకల్ లెంత్ 26mm. మనకి మెయిన్ 12 మెగాపిక్సెల్ లెన్స్లో అయితే సెన్సార్ షిఫ్ట్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే యూజ్ చేస్తున్నారు. సో మనం మెయిన్ కెమెరా యూజ్ చేసి వీడియోస్ కనుక రికార్డ్ చేస్తే చాలా స్మూత్ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ దీంట్లో కూడా మనకి ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మనం iPhone 13లో చూసాం కదా, 5 డిఫరెంట్ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ ఉంటాయి. స్టాండర్డ్ అని, వివిడ్ అని, రిచ్ కాంట్రాస్ట్ అని, వైబ్రెంట్, వార్మ్, కూల్, ఇలా డిఫరెంట్ 5 ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ని అయితే తీసుకొస్తున్నారు. నెక్స్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వచ్చేసరికి ఇందాక మెన్షన్ చేసినట్టు ఇది కూడా 12 మెగాపిక్సెల్ లెన్సే. దీని యొక్క అపాచర్ అయితే కనుక 2.4 ఉంటుంది. అండ్ దీని యొక్క ఫోకల్ లెంత్ అయితే కనుక 13mm. అండ్ మనకి ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కాబట్టి దీని ఫీల్డ్ వ్యూ వచ్చేసి 120 degrees ఉంటుంది. సో జూమింగ్ క్యాపబిలిటీ విషయానికి వచ్చేసరికి డిజిటల్ జూమ్ అయితే కనుక అప్ టు 5 times వరకు జూమ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద వీడియో క్యాపబిలిటీస్, మనం 4K వీడియో అయితే కనుక 24, 25, 30, 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే మనం సినిమాటిక్ మోడ్లో 4K వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నాకు బాగా నచ్చిన కొత్త ఫీచర్ వచ్చేసి యాక్షన్ మోడ్. ఈ యాక్షన్ మోడ్ వచ్చేసి మనం 2.8K వీడియోస్ అట్ 60 FPSలో షూట్ చేయొచ్చు అనమాట. యాక్షన్ మోడ్ ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్ వీడియోస్ కానీ లేకపోతే మనం ఫాస్ట్గా నడుస్తూ వీడియోస్ కానీ తీస్తున్నప్పుడు మన వీడియోస్ అనేవి షేకీగా కానీ బ్లర్గా కానీ రాకుండా మనకి యాక్షన్ మోడ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి ఇది కూడా మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్తోనే వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.9. కొత్తగా మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్లో అయితే ఆటో ఫోకస్ విత్ ఫోకస్ పిక్సెల్స్ అని చెప్పి ఒక ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు. ఫర్ సపోజ్ మీరు గ్రూప్ ఫోటో దిగాలి అనుకుంటే ప్రీవియస్గా అయితే లాస్ట్లో ఉన్న పర్సన్ కొంచెం బ్లర్ అయిపోతూ ఉండేవాళ్ళు కదా, ఇప్పటి నుంచి మీరు ఎంతమంది గ్రూప్ ఫొటోస్ తీసుకున్నా అందరూ చాలా క్లియర్గా వస్తారు.
సో బయోమెట్రిక్స్ విషయానికి వచ్చేసరికి ఫేస్ ఐడితో వస్తుంది. దీంట్లో నేను ఇందాక మెన్షన్ చేసినట్టు పిన్ హోల్ నాచ్ రాదు, నార్మల్ మనకి 20% స్మాలర్ నాచే అనమాట. ఫేస్ ఐడి అయితే చాలా యాక్యురేట్గా అన్లాక్ అయిపోతుంది. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో 3279 mAh బ్యాటరీని అయితే యూస్ చేస్తున్నారు. iPhone 13తో కంపేర్ చేసుకుంటే స్లైట్ బ్యాటరీ సైజ్ అయితే ఇంప్రూవ్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కనుక మనం 30 minutes ఛార్జ్ చేస్తే 50% ఛార్జింగ్ వచ్చేస్తుంది. అండ్ దీంట్లో మనకి మ్యాగ్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అప్ టు 15 watts. లేదు థర్డ్ పార్టీది ఏమైనా యూస్ చేయాలి అనుకుంటే కనుక QI మ్యాగ్నెటిక్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే అప్ టు 7.5 watts వరకు సపోర్ట్ ఉంటుంది. కలర్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో టోటల్గా 5 కలర్స్ అవైలబుల్గా ఉంటుంది. మిడ్ నైట్, పర్పుల్, స్టార్లైట్, బ్లూ అండ్ రెడ్. ప్రైస్ విషయానికి వచ్చేసరికి నాకు యూఎస్లో అయితే కనుక అరౌండ్ $800 పడింది. ఇండియాలో పర్చేస్ చేస్తే కనుక అరౌండ్ 80,000 రూపీస్ పడుతుంది. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ iPhone 14. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కలర్ అయితే కొంచెం వియర్డ్గా అండ్ డిఫరెంట్గా అనిపిస్తుంది, అంతకు మించి డిఫరెన్స్గా అయితే ఏం లేదు. అండ్ మీ కనుక iPhone 14 మీద ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఆల్రెడీ మన ఛానల్లో అయితే iPhone 14 Pro Max అన్బాక్సింగ్ చేసాం. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అంతేకాదు వీ హ్యావ్ వన్ మోర్ అన్బాక్సింగ్ కమింగ్ అప్. సో వాచ్ సిరీస్ 8. సో ఇదైతే నెక్స్ట్ అన్బాక్సింగ్ వస్తుంది. ఇది కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే పాకెట్ టెక్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.